యాకోబు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. యాకోబు యొక్క కుయుక్తిని బట్టి కాదు, యాకోబు యొక్క స్ట్రాటజీని బట్టి కాదు, కేవలం యాకోబు ప్రార్థన యాసావు మనసు మార్చేసింది. హాని కలుగు చేయడానికి వస్తున్నాడేమో అని అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే వారు ఎదుర్కొన్నారో వెంటనే ఎలా స్పందించాడో చూడండి. అప్పుడు యాసావు అతను ఎదుర్కొని పరిగెత్తి అతను కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచిరి. సీన్ అంతా మారిపోయింది. ఇక్కడ ప్రేమ అనురాగాలు మొదలయ్యాయి. ఎంత ఆశ్చర్యం! ఎలా మారిపోయింది యాసావు మనస్సు? ఇది దేవుడే అతని మనసు మార్చేశాడు. హల్లెలూయా. శత్రువులు సహా మిత్రులుగా దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలుసా? ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతిగా ఉన్నప్పుడు. దేవునితో నీ రిలేషన్ బాగుంటే అందరితో నీ రిలేషన్షిప్ సెట్ అయిపోతుంది. హల్లెలూయా. దేవుని దగ్గర మనం అలా ప్రార్థించినట్లయితే దేవుడు మన శత్రువుల యొక్క మనసులు మార్చేస్తాడు.